హలో నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో ఒక సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఒక చిన్న మూవ్‌మెంట్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కోట్లాది మంది ఆ అకౌంట్‌ని ఫాలో అవుతూ వస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నీట్ పరీక్ష నిర్వహణలో ఫెయిల్ అవ్వడం పైన దేశవ్యాప్తంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆందోళన, ఆవేదన వ్యక్తమైంది. నీట్ పరీక్ష పదే పదే రద్దవుతూ ఉండడం, నీట్ పరీక్ష పదే పదే లీక్ అవుతూ ఉండడం పట్ల చాలా ఆగ్రహం దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో గతంలో అనేక సందర్భాల్లో నీట్ పరీక్ష నిర్వహణలో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సారీ గతంలో నీట్ పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్యూర్స్ చూసాం. తాజాగా మరోసారి అటువంటి ఫెయిల్యూర్ చూసాం. దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో నీట్ పరీక్ష లీక్ అయినా దేశవ్యాప్తంగా పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. లక్షలాది మంది విద్యార్థులు మళ్ళీ పరీక్షకు ప్రిపేర్ కావడం ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. వాళ్ళు మానసికంగా పరీక్షకు సిద్ధం కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పరీక్ష అంశానికి సంబంధించి ఉద్యమం చేపడుతూ వస్తోంది. నీట్ పరీక్ష నిర్వహణలో ఫెయిల్ అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని తక్షణం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ని తక్షణం పదవి నుంచి తప్పించాలి అనేది కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న డిమాండ్. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ డిమాండ్ చేస్తూ వచ్చాయి. గడిచిన 9 రోజులుగా ఈ నెల 20 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా జరుగుతోంది. మంత్రిని తొలగించే వరకు మేము ఆందోళన చేస్తామంటూ ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఆ ఆందోళన కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది ఈ ఆందోళనలకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళి ఆ దీక్షలో పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. సోనం వాంగ్‌చుక్ పర్యావరణవేత్త, లడాఖ్‌కు సంబంధించిన ఉద్యమ నేత. ఆయన కూడా నిన్న వెళ్లి వీళ్ళ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. వీళ్ళ ఉద్యమానికి మద్దతు పలికారు. తక్షణం కేంద్ర మంత్రిని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మొదట్లో ఈ సోషల్ మీడియా అకౌంట్ ప్రారంభమైన మొదట్లో చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రధాన స్రవంతి మీడియా కూడా దీనికి ప్రచారం ఇస్తూ వచ్చింది. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలని జాతీయ పార్టీలుగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అనేక ఇతర పార్టీలకు సంబంధించిన ఫాలోవర్స్ సంఖ్యను కూడా కాక్రోచ్ జనతా పార్టీ దాటిపోయింది. దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ దేశంలో కొంతమంది నిరుద్యోగులు, యువత, జర్నలిస్టులు, న్యాయవాదులు బొద్దింకల్లా తయారయ్యారు. ఆర్టీఐ యాక్ట్‌ను ఉపయోగించుకొని బొద్దింకల్లా దేశంపై పడి బతికేస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలకు నిరసనగా దేశ ప్రజలకు సంబంధించిన, దేశ యువతకు సంబంధించిన రియాక్షన్‌గా ఈ అకౌంట్‌ను చూస్తూ వచ్చారు. దేశ యువత ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీ యువత ఉద్యమాలు చేస్తోంది. జెన్‌జీ యువత ప్రభుత్వాల్ని మారుస్తోంది. జెన్‌జీ యువత దేశ భవిష్యత్తుల్ని మార్చేస్తుంది లాంటి ఇన్సిడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా చూసాం. అదే తరహా జెన్‌జీ మూవ్‌మెంట్‌గా కాక్రోచ్ జనతా పార్టీ మూవ్‌మెంట్‌ని అందరూ చూసారు. కాక్రోచ్ జనతా పార్టీ మొదటి ఆందోళన ఢిల్లీలో నిర్వహించినప్పుడు వేలాది మంది వేలాది మంది నిరసనలో పార్టిసిపేట్ చేశారు. ఎటువంటి యంత్రాంగం లేకపోయినా, ఎటువంటి నెట్వర్క్ లేకపోయినా కేవలం ఒక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది ఢిల్లీ వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఇదే సందర్భంలో ఇప్పుడు 9 రోజులుగా ఈ అంశం పైన రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా, రోడ్డుపైన కంటిన్యూస్‌గా దీక్షలు చేస్తూ ఉన్న ప్రధాన స్రవంతి మీడియా ఎవరు పట్టించుకోవట్లేదు. అత్యంత ఆశ్చర్యకరంగా మిగతా రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవట్లేదు. కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పట్ల యువతలో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం అని మాట్లాడుతూ వచ్చిన ప్రతిపక్ష పార్టీలు కూడా నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అని చెప్తూ వచ్చిన అనేక ప్రతిపక్ష పార్టీలు కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తామని ప్రకటించిన అనేక ప్రతిపక్ష పార్టీలు కూడా 9 రోజులుగా వీళ్ళు దీక్ష చేస్తుంటే అటువైపు కన్నెత్తి చూసే ప్రయత్నం చేయట్లేదు. మరొక పార్టీ వద్దు అని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే కాదు, కేంద్ర ప్రతిపక్షంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయా అని అనిపిస్తోంది. ఈ దేశ యువతకు సంబంధించిన ఆకాంక్షల్ని మేమే తీర్చాలి, సాంప్రదాయంగా ఉన్న మా పార్టీలు తప్ప కొత్త పార్టీలు వస్తామంటే, కొత్తగా ఎవరో వచ్చి ప్లాట్‌ఫామ్స్ పెడతామంటే మేము ఒప్పుకోమని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక తీర్మానం చేసుకున్నట్లు కనపడుతున్నాయి. దానిలో భాగంగానే ఏ ఒక్కరు కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళన వైపు మొదట్లో ఆసక్తి చూపించిన వాళ్ళు, మొదట్లో అక్కడ కనపడిన వాళ్ళు ఇప్పుడు మాత్రం అటు వెళ్ళే ప్రయత్నం కూడా చేయట్లేదు. అయినప్పటికీ ఎటువంటి నెట్వర్క్ లేకపోయినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు గడిచిన 9 రోజులుగా ఆందోళన చేస్తూ వస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అనేక మంది సామాజిక ఉద్యమకారులు, రైతులు, వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి మద్దతు తెలుపుతూ వస్తున్నారు, సంఘీభావం తెలుపుతూ వస్తున్నారు. మంత్రివర్గం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్తూ వస్తున్నారు. పైగా ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది, మేము ఎన్నికల్లో పోటీ కూడా చేయం, ఎన్నికల్లో పోటీ చేయడం మా లక్ష్యం కాదు అని. ప్రజలకు సంబంధించిన సమస్యలపైన పోరాటం చేసే ప్రతి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలని లేదు, ఎన్నికల్లో పోటీ చేయడమే మా లక్ష్యం కాదు, యువతకు సంబంధించిన సమస్యలపైన గలమెత్తడం మాత్రమే మా ఎజెండా అంటూ చెప్తూ వచ్చారు. అయినప్పటికీ రాజకీయ పార్టీలు ఎందుకు భయపడి అటు పోవట్లేదు అర్థం కాలేదు. సో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కంటిన్యూ అవుతోంది.
పార్టీలకు సంబంధం లేని అనేక మంది ఈ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు, ఆ విద్యార్థులకు సంఘీభావం తెలపాలనుకునే వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. రేపో ఎల్లుండో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది అంటూ వార్తలొస్తున్నాయి. ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ధర్మేంద్ర ప్రధాన్‌ని తొలగిస్తారు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌ని తొలగించే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామంటూ కాక్రోచ్ జనతా పార్టీ చెప్తూ ఉన్న నేపథ్యంలో, ఆ పార్టీ మంత్రిని తొలగించాలనే డిమాండ్‌తో ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో కేవలం ఆయనొక్కడిని తొలగిస్తే కాక్రోచ్ జనతా పార్టీ ఒత్తిడికి తొలగించారంటారు కాబట్టి జనరల్‌గా జరిగే విస్తరణలో భాగంగా ఆయన్ని తొలగిస్తారు లాంటి వార్తలొస్తున్నాయి. తొలగిస్తారా? కేవలం ఆయన దగ్గర నుంచి శాఖ తీసి ఆ శాఖని వేరే వాళ్ళకిస్తారో తెలీదు కానీ కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం చాలా పట్టుదలగా ఆందోళన చేస్తోంది. మాది ఆషామాషీ ఉద్యమం కాదు. ఏదో అలా వచ్చి సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టి వెళ్ళిపోయే ఉద్యమం కాదు. దేశ యువతకు సంబంధించిన ఆకాంక్షకు ప్రతిబింబంగా మేము పోరాటం చేస్తూనే ఉంటామనే ఒక స్ఫూర్తినైతే ప్రస్తుతం కంటిన్యూ చేస్తుంది. చూడాలి వీళ్ళు మొదలుపెట్టిన మొదటి ఉద్యమం ఏ స్థాయి సక్సెస్‌కి చేరుకుంటుందో.